ఇక 144 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళ ముగింపు దశకు చేరుకుంది. ఇవాళ చివరి రోజు మహాశివరాత్రి రోజు. జనవరి 13న మొదలైన ఈ మహా కుంభమేళ నేటితో ముగుస్తోంది. కుంభమేళలో ఇప్పటిదాకా 65 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం చెబుతోంది. కుంభమేళాలో భాగంగా మహాశివరాత్రి రోజు చివరి అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది ప్రయాగ్రాజ్కి చేరుకుంటున్నారు. దీంతో మరోసారి యూపీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చివరి రోజు కావడంతో జనాలు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ ఆంక్షల్ని అమలు చేస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. కుంభమేళా ప్రాంతాన్ని ఇప్పటికే నో వెహికల్ జోన్గా ప్రకటించారు. ఇప్పటికే వచ్చిన భక్తులతో యూపీ సహా పొరుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత లక్షలాది మంది తిరుగుముఖం పట్టనున్నారు. దీంతో అప్రమత్తమైన రైల్వే శాఖ ప్రయాగరాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 350 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. మరోవైపు ఇప్పటిదాకా 64 కోట్ల మందికి పైగా భక్తులు సంగమంలో స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. 144 ఏళ్లకు ఒకసారి జరిగేదే మహాకుంభమేళ. దీంతో ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మన జీవితకాలంలో చూడలేమంటూ భక్తకోటి ప్రయాగరాజ్కి పరుగులు పెడుతోంది. అందుకే మహాశివరాత్రి వేళ మహాకుంభమేళ ముగింపు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటిదాకా దేశ జనాభాలో ప్రతి 5గురిలో సగటున 3 కుంభమేళాకు హాజరయ్యారు. కుంభమేళ అధికారికంగా ఇవాళ్టితో ముగుస్తున్న మరికొన్ని రోజుల పాటు భక్తులు అక్కడికి వచ్చే అవకాశం ఉంది.